హై ఆల్ వెల్కమ్ టు మినీ వ్లాగ్. ఇది మండే మినీ వ్లాగ్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేస్తున్నా. సాటర్డే సండే అంటే కొంచెం రిలాక్స్గా లేట్ బ్యాక్గా ఉంటాము. ఇంకా మండే అంటే బాబుని స్కూల్కి పంపించాలి కాబట్టి ఫాస్ట్గా అన్నీ చేసేస్తున్నాను అనమాట. ఈరోజు ఏంటంటే సింపుల్గా ఇడ్లీ, నెక్స్ట్ వచ్చేసి పప్పు కూర చేస్తున్నాను. ఈ పప్పు కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను. చాలామంది ట్రై చేసి వాళ్ళ పిల్లలు కూడా బాగా తింటున్నారని చెప్పారు. మా ఇంట్లో కూడా అంతే. ఆ కూర చేశాను అనుకోండి, ఆ పప్పు కూర ఆ రోజు నార్మల్గా తినేదానికంటే ఇంకొంచెం ఎక్స్ట్రాగానే తింటారు. మీరు ఒకసారి సెర్చ్ చేసి చూడండి, పప్పు కూర నాండి తెలుగు వ్లాగ్స్ అనేసి, మీకు రెసిపీ వచ్చేసింది. చాలా ఈజీ అనమాట, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా పిల్లలకి ఇడ్లీ చేసేసిన తర్వాత కొన్ని ఫ్రూట్స్ కూడా, చెర్రీస్ అవి కడిగి పెట్టేస్తున్నాను తినడానికి. సరేస్ అయితే చాలా కోఆపరేట్ చేస్తారు, చాలా మంచిగా ఉంటారు. అందరూ కమెంట్స్ చేస్తున్నారు ఎంత చక్కగా మీరు వంట చేస్తుంటే పిల్లలు డిస్టర్బ్ చేయరు అని. దానికి ఒక టిప్ ఉంది. వాళ్ళు లేచిన వెంటనే వాళ్ళతో 5-10 minutes టైం స్పెండ్ చేసామనుకోండి, వాళ్ళు మనల్ని డిస్టర్బ్ చేయరు. లేచినా కూడా మనం వచ్చి వంట చేసుకుంటూ ఉన్నామంటే వాళ్ళతో టైం స్పెండ్ చేయాలని మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉంటారు అనమాట. సో అందుకు అలా చెప్తూ ఉన్నాను. ఈ టిప్ ఫాలో అవ్వండి, నాకు బాగా వర్క్ అయింది. ఇంకా బ్రేక్ఫాస్ట్ తినిపించేసిన తర్వాత బాక్స్కి వచ్చి నేను కొంచెం బ్రాకోలీ చేశాను. బ్రాకోలీ స్టిర్ ఫ్రై, ఇడ్లీ పెట్టించేసాను. స్కూల్లో డ్రాప్ చేసాము. సీరియస్ కూడా స్కూల్కి వెళ్ళాలని ఏడుస్తున్నాను.